మావయ్య ఈ బ్రెడ్ పాడైపోయింది అనుకుంటా, స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తే పాడైనట్లేనా? స్మెల్ వస్తుంది కదా మావయ్య, తెలిసిపోతుంది. ఒకవేళ పాడైన ఫుడ్ తింటే ఏమవుతుంది? పాడైపోయినవి తింటే ఆరోగ్యం పాడవుతుంది మావయ్య. ఒక బ్రెడ్ ఫ్రెష్గా ఉందో లేదో ఎలా పరీక్షించి చెప్తాం? ఫ్రెష్ బ్రెడ్ ఎలా ఉంటుందో దాని స్మెల్ చూసినా తెలిసిపోతుంది, దాన్ని పట్టుకొని చూస్తే అర్థమవుతుంది. ఒక బ్రెడ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు అది మంచి స్మెల్ వస్తుంది, దాన్ని పట్టుకొని చూసినప్పుడు కూడా కాస్త మృదువుగా ఉంటుంది. ఒక బ్రెడ్ తినడానికి యోగ్యమైనదిగా ఉండాలి అని అంటే అది కొన్ని క్వాలిటీస్ గుండా వెళ్ళాలి. అలాగే మనం దేవుని సంబంధమైన ప్రజలుగా, దేవుని రాకడలో ఎత్తబడే వారిగా ఉండాలి అంటే మనకు కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి. మన మాట, మన చూపు, మన ఆలోచన, మన క్రియ, మన ప్రవర్తన, వీటిని గమనిస్తే మనం దేవుని సంబంధులమా ఈ లోక సంబంధులమా వ్యక్తమవుతుంది. ఏ విధంగా అయితే నువ్వు ఆ బ్రెడ్ స్మెల్ చూసి అది ఫ్రెష్గా లేదు అని చెప్పావో, అలాగే కొంతమంది ప్రవర్తనను చూస్తే, వారు మాట్లాడే విధానాన్ని చూస్తే, వారి నిర్ణయాలను చూస్తే, వారి ఇష్టాలను అలవాట్లను చూస్తే వారు దేవుని సంబంధుల ఈ లోక సంబంధుల ఇట్టే కనిపెట్టేయచ్చు. పాడైపోయిన బ్రెడ్ తింటే మన ఆరోగ్యం మాత్రమే పాడైపోతుంది. కానీ పాడైపోయిన స్వభావం, పాప స్వభావం, ఈ లోక స్వభావం కలిగినటువంటి వ్యక్తులను జీవితంలోకి అనుమతిస్తే వారు స్నేహితులే అవ్వచ్చు, పరిచయస్తులే అవ్వచ్చు, వారి ద్వారా జీవితమే పాడైపోతుంది.